నేటి పాన్ ఇండియా ట్రెండ్లో రీజనల్ సినిమాలు ఆడవు. పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా లోకల్ కాంటెంట్, నేటివిటీతో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, భారీ విజువల్స్ విజయానికి గ్యారంటీ కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి. హరిహర వీరమల్లు ఉదాహరణగా తీసుకుంటే భారీ బడ్జెట్, విఎఫ్ఎక్స్, పాన్ ఇండియా ప్రమోషన్స్ ఉన్న ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం కథలో బలం లేకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ సింక్ కాకపోవడం, పదే వాయిదాలు పడడం సినిమాపై ప్రభావం చూపించాయి. అంటే సినిమా ఫెయిల్ కావడానికి తెలుగుదనం కారణం కాదు, కంటెంట్ బలహీనంగా ఉండటమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ విషయంలోనూ ఇలాంటి చర్చే జరిగింది. మారుతి బలం ఎప్పుడూ రూటెడ్ కామెడీ, నేటివిటీ, ఎమోషన్స్. కానీ ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథను భారీ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో సినిమా తన అసలు ఐడెంటిటీని కోల్పోయిందనే విమర్శలు వచ్చాయి. హారర్, కామెడీ, యాక్షన్ అన్నీ కలపాలని చూసినప్పుడు స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజ్ ఎక్కువైంది. ఇప్పుడు తెలుగు దర్శకులు తమ బలమైన కథలను వదిలేసి మార్కెట్ కోసం కథలను మార్చేస్తున్నారా అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ చూస్తే సినిమా ఫ్లాప్ కావడానికి నేటివిటీ కారణం కాదు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, విశాఖపట్నం బ్యాక్డ్రాప్, స్థానిక సమస్యలు, తెలుగు కుటుంబ వ్యవస్థ లాంటి అంశాలు బలంగానే ఉన్నాయి. తెలుగుదనం లోపించలేదు, కానీ కథనం మూసా ధోరణిలో కనిపించింది. స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో లేదు, నిడివి ఎక్కువైంది. ఇలాంటి అంశాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. దీంతో మరోసారి ఒక విషయం రుజువైంది. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేటివి నేటివిటీ మీద ఆధారపడవు, కథని ఎంత ఆసక్తికరంగా చెప్పారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది, వసూళ్లు పెరిగాయి, మార్కెట్ విస్తరించింది. కానీ ఈ ప్రయాణంలో తెలుగు కథలు కనుమరుగైపోతున్నాయి. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు చూస్తే ఆ కథలు ఆఫ్రికా, యూరప్, ఫ్యూచర్ వరల్డ్లో జరుగుతున్నాయి. కానీ గోదావరి గ్రామాలు, పొలంగట్లు, తెలంగాణ, రాయలసీమ తెలుగు కుటుంబాలు మాత్రం ఆ కథల్లో కనిపించడం లేదు. ఇది కాలానికి తగ్గ మార్పా, లేక తెలుగుదనానికి దూరం అవుతున్న సంకేతమా? ఒకప్పుడు రాజమౌళి సినిమా కథలో తెలుగు నేటివిటీ బాగా కనిపించేది. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో హై బడ్జెట్తో చేస్తున్న వారణాసి చూస్తే కథ ఆఫ్రికా నుంచి అంటార్టికా వరకు ప్రయాణిస్తుంది. టైం ట్రావెల్, పురాణాలు, ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్. మహేష్ బాబు తెలుగు స్టార్ అయినప్పటికీ ఈ సినిమాలో తెలుగు నేటివిటీ కంటే గ్లోబల్ కాన్వాస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగు కథ కంటే ప్రపంచ ప్రేక్షకుడిని ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తున్నట్టు అనిపిస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న రాకా పరిస్థితి కూడా దాదాపు ఇదే. భారీ బడ్జెట్, ఫిక్షన్ స్టోరీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిపి హాలీవుడ్ స్థాయి సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అట్లీ కెరీర్లో కూడా నేటివిటీ స్టోరీస్ నుంచి యూనివర్సల్ కథల వైపు జర్నీ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుడు చూడటానికి ఇది భారీ అనుభవమే కావచ్చు, కానీ ఇందులో తెలుగు సంస్కృతి, తెలుగు జీవితం ఎంతవరకు కనిపిస్తోందో అన్నది అసలు ప్రశ్న. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ చుట్టూ తిరుగుతుంది. హీరో ఒక పోలీస్ అధికారి, పోరాటం ప్రపంచ స్థాయి క్రైమ్ సిండికేట్స్ తో. సందీప్ రెడ్డి వంగ కూడా అర్జున్ రెడ్డి తర్వాత మరింత యూనివర్సల్ కథల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ ను చూస్తే సాహు, రాధేశ్యామ్, సలార్, కల్కి, ఇప్పుడు స్పిరిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా మన తెలుగు జీవన విధానానికి దగ్గరగా ఉండే కథ కాదు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పెరిగే కొద్దీ తెలుగు నేటివిటీ తగ్గిపోతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ కథ ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ మాఫియా, అంతర్జాతీయ కుట్రల నేపథ్యంలో సాగుతుంది. ప్రశాంత్ నీల్ ప్రపంచం కూడా కేజీఎఫ్, సలార్ తరహాలో కల్పిత సామ్రాజ్యాలు, భారీ యాక్షన్ ఎలివేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉన్న కథ మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతోంది. అంటే ఇప్పుడు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్ కోసం కథలు అల్లుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలు ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేస్తూనే తమ మట్టి కథలను, తమ సంస్కృతిని వెండితెరపై చూపిస్తున్నాయి. రీజనల్ కథలతోనే గ్లోబల్ సక్సెస్ సాధిస్తున్నాయి. మరి టాలీవుడ్ కూడా పాన్ ఇండియా ప్రయాణంతో పాటు తెలుగు నేటివిటీని కాపాడుకుంటుందా? చూడాలి. తమిళ సినిమా పరిశ్రమను పరిశీలిస్తే స్టార్ హీరోలు కూడా తమ మట్టి కథలనే ప్రపంచానికి చెబుతున్నారు. అసురన్లో ధనుష్, వెట్రిమారన్ తమిళనాడు గ్రామాల్లోని భూమి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల పోరాటాన్ని చూపించారు. పొన్నియిన్ సెల్వన్లో మణిరత్నం చోళుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేశాడు. భారీ బడ్జెట్లు పెట్టినా కథ మాత్రం తమ మట్టి నుంచి, తమ చరిత్ర నుంచే తీసుకున్నారు.
అందుకే అవి స్థానిక కథలైన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తంగరాన్ వంటి సినిమాలతో పారంజిత్ మరో అడుగు ముందుకెళ్లాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో అణగారిన వర్గాల చరిత్రను, వారి అస్తిత్వ పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. సూర్య నటించిన కరుపు మరోసారి స్థానిక కథల బలాన్ని గుర్తు చేస్తోంది. కోర్టు ఆవరణలోని వీరభద్రస్వామి విశ్వాసం, సాధారణ ప్రజల నమ్మకాలు, తమిళ సంస్కృతికి దగ్గరగా ఉండే అంశాలను కథలో మిళితం చేస్తూ కరుపు సినిమాను తెరకెక్కించాడు ఆర్జే బాలాజీ. పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసిన తమ మట్టి వాసన, నేటివ్ ఎమోషన్స్ వదలకుండా కథలు చెప్పవచ్చని తమిళ దర్శకులు నిరూపిస్తూనే ఉన్నారు. మలయాళ ఇండస్ట్రీని చూస్తే పాన్ ఇండియా సక్సెస్ కోసం తన నేటివిటీని ఏమాత్రం వదులుకోలేదు. ఆవేశంలో కేరళ యువతి సంస్కృతి, మంజుమల్ బాయ్స్ లో కేరళలో స్నేహితుల నిజ జీవిత అనుభవాలు, భ్రమయుగంలో స్థానిక పురాణాలు, దృశ్యంలో ఒక సాధారణ కుటుంబ జీవితం కనిపిస్తాయి. ప్రేమం, ది గోట్ లైఫ్ లాంటి సినిమాలు కూడా కేరళ మట్టి వాసనను, అక్కడి జీవన శైలిని ప్రపంచానికి పరిచయం చేశాయి. అంటే లోకల్ కథలను నిజాయితీగా చెబితే అవే గ్లోబల్ స్థాయిలో కరెక్ట్ అవుతాయని మలయాళ సినిమా నిరూపిస్తోంది. కన్నడ ఇండస్ట్రీని చూస్తే పాన్ ఇండియా సక్సెస్ కోసం తమ నేటివిటీని వదులుకోలేదు. కాంతారాలో భూతకోల సాంప్రదాయాన్ని, కేజీఎఫ్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ చరిత్రను, కాటేరాలో భూమి కోసం రైతుల పోరాటాన్ని చూపించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తమ మట్టి వాసనను కోల్పోకుండా సినిమాలు చేయవచ్చని కన్నడ పరిశ్రమ నిరూపిస్తూనే ఉంది. కానీ టాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తెలుగు కథల కంటే కల్పిత ప్రపంచాలు, పాన్ ఇండియా ఫార్ములాల వైపే మొగ్గు చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లోనైనా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు గ్లోబల్ కాన్వాస్ తో పాటు తెలుగు నేటివిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారా, లేక ఈ దూరం మరింత పెంచుతారా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ ముందున్న అసలు ప్రశ్న.